ఎందుకంటే ఈ రోజున కేవలం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మిర్చి రైతుల కోసం చేసిన పోరాటం, తూర్పు ఉత్తరాంధ్రలో వారు చేసిన పర్యటన, పెళ్ళిళ్ళకి ఉత్తరాంధ్రలో వారు చేసిన పర్యటన, పెళ్ళిళ్ళకి వెళ్ళినా, పేరెంటాలకు వెళ్ళినా, ఓ పరామర్శకు వెళ్ళినా ఈ రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అనేది నగ్న సత్యం. ప్రజలు తండోపతండాలుగా వారిని పలకరించాలని, షేక్ హ్యాండ్ ఇవ్వాలని, మళ్ళీ నువ్వే రావాలని కోరుకుంటున్నారని బహిరంగంగా చెబుతుంటే దాని నుంచి రాష్ట్ర ప్రజల యొక్క దృష్టిని మార్చడం కోసం మీరు కుప్పిగంతులు వేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ. అందాక ఎందుకు? మీ ఇంట్లోనే హరికృష్ణ గారు యాక్సిడెంట్లో చనిపోయాడు, అనేకమైన అనుమానాలు ఉన్నాయి దాని మీద. మీ స్వయాన మీ తమ్ముడు రామూర్తి నాయుడు గారు పిచ్చివాడైపోయాడు, 10 ఏళ్ల పాటు మీ ఇంట్లో గొలుసులు పెట్టి కట్టేశారు. కారణం ఏంటండి? దాని మీద కూడా అనుమానాలు ఉన్నాయి. తారకరత్న హఠాత్ మరణం చెందాడు, దాని మీద అనుమానాలు ఉన్నాయి. ఓ హరికృష్ణ, ఓ తారకరత్న, మీ స్వయాన మీ తమ్ముడైన రామూర్తి నాయుడు అన్నిటినీ చర్చించాలి, సమీక్షించాలి, న్యాయాన్ని తేల్చాల్సిందే కదా. ఇవన్నీ ఆ పక్కన పెట్టి ఆ హత్య కేసుకు సంబంధించి కూడా మనం క్షుణ్ణంగా మాట్లాడదాం. మాకేం భయం లేదు. పూర్తిగా వైఎస్ఆర్ గారి స్వయాన తమ్ముడైన వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో దోషులను శిక్షించమని, కఠినంగా శిక్షించమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దోషులను తేల్చమని కూడా డిమాండ్ చేస్తుంది. ఆ పాయింట్లో మాకు ఏ మాత్రం డైవర్షన్ లేదు. ఇప్పుడు తేల్చాల్సింది మీరే, మీ కోయిలేషన్ గవర్నమెంట్ అనే సందర్భంగా మనవి చేస్తూ మేము అడుగుతున్నాం. ఈ రోజున హత్య కేసుకు సంబంధించి వివేకానంద రెడ్డి గారు రెండో భార్యగా అఫీషియల్గా ఆన్ రికార్డ్ వారి పెళ్లి చేసుకున్న షమీం ఫోను ఎక్కడుంది? ఫోన్ కాలు, వాట్సాప్ చాటింగ్స్ ఏమున్నాయి? ఎందుకు ఫోను గయాబ్ అయిపోయింది? ఆ ఫోన్ ఎక్కడుంది? ఎందుకు ఫోన్లో ఉన్న చాటింగ్లను డిలీట్ చేశారు? ఆ కోణంలో ఈ దర్యాప్తు ఎందుకు జరగటం లేదు? డిలీట్ చేయబడిన వాట్సాప్ చాటింగ్ల వ్యవహారంలో ఆ కోణంలో ఎందుకు విచారణ జరగట్లేదని మేము ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. దాన్ని కూడా మీరు సమీక్షించమని కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఆ షమీముకి సంబంధించిన ఫోన్ను ఎక్కడుంది, ఎలా ఉంది, ఎవరి పరిధిలో ఉంది, ఎందుకు వాట్సాప్ చాటింగ్లు డిలీట్ చేయబడినవో వాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేయమని, దాన్ని కూడా సమీక్షించమని చెప్పి అడుగుతున్నాం. ఇక సాక్షులుగా చనిపోయిన వాళ్ళ గురించి మీరు రకరకాల కథనాలు రాశారు, క్యాబినెట్లో చర్చించారు. ఎందుకండి? ఈసీ గంగిరెడ్డి గారి స్థాయి ఏంటండి? ఉచితంగా వైద్యం చేసి ఆ ప్రాంతంలో ప్రముఖ వైద్యుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన మామగా ఉన్న ఓ పెద్ద మనిషిని, పేరొందిన వైద్యుడిని పట్టుకొని ఈ కేసులో బదనాం చేసే కార్యక్రమం చేస్తారు. ఈసీ గంగిరెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు హత్య జరిగిన రోజున హైదరాబాద్లో ఉన్నారు, కరోనాతో సఫర్ అయ్యారు. స్వయంగా వారు డాక్టర్ గారు. వారు చనిపోయిన కారణం ఏంటి ప్రపంచానికి అంతటికి తెలుసు. అది ఒకటైతే, జగన్మోహన్ రెడ్డి గారి డ్రైవర్గా పనిచేసే నారాయణ బ్రెయిన్ ట్యూమర్తో చనిపోతే దాన్ని ఈ హత్య కేసుకు ముడిపెట్టి మాట్లాడిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఎక్కడుందండి? ఏమిటి విచిత్రం? ఏమిటి విడ్డూరం? ఎవరు అడగట్లేదనా? ఏం మాట్లాడట్లేదనా? ఎందుకండి? ఏమిటి ఇంత కక్ష జగన్మోహన్ రెడ్డి గారి మీద, వారి కుటుంబం మీద, వారి యొక్క గౌరవాల మీద మీకు ఎందుకంత కక్ష కలుగుతుందని అడుగుతున్నాం. రాజకీయంగా రండి, జగన్మోహన్ రెడ్డి గారిని తేల్చుకుందామంటే మీరేం చేయగలుగుతారు? ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పారో, ఏం చేస్తున్నారో రండి, చర్చిద్దాం. గంటల కొద్ది చర్చిద్దాం, రోజుల కొద్ది చర్చిద్దాం, అంశాల వరకే చర్చిద్దాం. సంక్షేమం మీద, అభివృద్ధి మీద మీ 9 నెలల కాలంలో ఏం చేశారో లెక్క తీయండి. అది వదిలిపెట్టి కామెడీగా ఏం పనులు? కేబినెట్ మీటింగ్లలో ఎక్కడో సుప్రీంకోర్టు పరిధిలో, సిబిఐ పరిధిలో ఉన్న కేసుని మీరు సమీక్షించడం ఏమిటి? మీ పరిధిని ఉల్లంఘించడం ఏంటని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున మిమ్మల్ని ప్రశ్నిస్తూ. అభిషేక్ రెడ్డి గారు చనిపోయారు,
కేవలం ఇమ్యూనిటీ డెఫిషియన్సీ వచ్చి వారు కుర్రవాడు కుటుంబంలో అందరికీ మంచివాడిగా గుర్తింపు పొందిన అభిషేక్ రెడ్డి గారు సుమారుగా 6 నెలల పాటు చికిత్స తీసుకొని చనిపోతే దాన్ని ఈ కేసుకు సంబంధించి ముడిపెట్టారు. మరి ఇంత చేసిన మీరు మీ దృష్టికి ఈరోజు తెస్తున్నాం. గంగాధర్ రెడ్డి మరణించింది ఆ రోజున సిబిఐ ఎస్పీగా ఉన్న రామ్ సింగ్ మరియు సునీతారెడ్డి గారు ఇద్దరు అతన్ని మానసికంగా ఇబ్బంది పెట్టి హింసిస్తే నేను హింస తట్టుకోలేకపోతున్నాను ఎస్పీకి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ని కనీసం తీసుకోకుండా ఎస్పీ అవమానపరిస్తే ఆ రోజున ఏమైందని ఈ గొంతుకులన్నీ ఎందుకండి? అబోధ కల్పనలు రచించి కేవలం మాకు రాజకీయ నష్టం కలిగించడం కోసం మమ్మల్ని ఏదో ఒక విధంగా బదనాం చేయడం కోసం బురద జల్లటం కోసం ఈ రోజున మీరు చేశారని అలాంటి నాయకులు చనిపోవడం నిజంగా మా పార్టీకి మాకు నష్టం అండి. మాకు ఎంతో నష్టం. ఓ ఈసీ గంగిరెడ్డి గారు, ఓ గంగాధర్ రెడ్డి గారు, అభిషేక్ రెడ్డి గారు మా యువ నాయకుడు అలాంటి వాళ్ళు చనిపోతే మా ఇంట్లో వాళ్ళు చనిపోతే మా పార్టీ నాయకులు తెచ్చిపోతే దాన్ని ఈ హత్య కేసు ముడిపెట్టి మమ్మల్ని ఈ విధంగా బదనాం చేయటం ఏ మాత్రం స్థాయి మంచిది కాదని సందర్భంగా నేను మనవి చేస్తూ ఇలాంటి సహజ మరణాలను అనారోగ్యంతో చనిపోయిన మరణాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చుడదామనో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కుటుంబానికి కుటుంబ సభ్యులకు చుడదామనో మీరు భావిస్తే ఆ పప్పులు ఉడకవని మీరు చేయాల్సిన బాధ్యతలు అధికారంలో ఉన్న మీరు అధికారంలోకి రావడానికి మీరు చెప్పిన ప్రతి హామీని నెరవేర్చాల్సిందే. మీరు చెప్పిన ప్రతి హామీ నెరవేర్చేదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం, అన్యాయం అవుతున్న జాతుల కోసం, అణగారిన వర్గాల కోసం, చిట్ట చివరన ఊరు చివరిలో బ్రతుకుతున్న అణగారిపోయిన కుటుంబాల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని చిట్ట చివరి వ్యక్తి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పోరాడుతూనే ఉంటుంది. నీ కేసులు కానీ, నీ దాడులు కానీ, నీ మారణకాండాలు కానీ, నీ హత్య రాజకీయాలు కానీ, నువ్వు హింసించినా కొట్టినా మమ్మల్ని ఎంత ఇబ్బందులు పాలు చేసినా దొంగ కేసులు బనాయించినా ఊర్లు బహిష్కరించినా మేము మాత్రం నిన్ను ఓడించటానికి మా చేతికి మళ్ళీ దేవుడు అవకాశం ఎంత త్వరగా ఇస్తే అంత త్వరగా నిన్ను ఓడించి మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవటమే మా ప్రాథమిక లక్ష్యమని ఆ లక్ష్యం చుట్టూనే ప్రతిస్తూనే ఉంటాం. ఆ లక్ష్యం కోసం పనిచేస్తూనే ఉంటాం. ఆ లక్ష్యం చుట్టూ పనిచేస్తున్న మమ్మలను నువ్వు ఎంత హింస పెట్టినా, బాధ పెట్టినా, కొట్టినా, పోలీస్ కేసులు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆగవని, నిన్ను తూర్పాలు పడుతూనే ఉంటాయని, నువ్వు హత్య రాజకీయాల మా మీద రుద్దాలని చూసినా, నువ్వు చేసిన హత్యలు, నువ్వు చేస్తున్న గొడవలు, నువ్వు పెడుతున్న తప్పుడు కేసులు నిన్ను పాపం చుట్టుకొని అయ్యి రేపు మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నీ చుట్టూ వైఫై తిరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులను చెబుతూ సెలవు